శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి మార్చి 1 నుంచి మార్చి 31వ తారీఖు వరకు మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో మొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి మొదటి 15 రోజులు తృతీయంలో ఉన్నప్పుడు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. పంచమంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడు సంతాన సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా గురువు యొక్క త్రిపద దృష్టి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరి అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు మొదటి 15 రోజుల్లో ధనక్షయకారకుడుగా మారుతున్నాడు. అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ రాశి వారికి. డబ్బు అనేది ఖర్చు అయినప్పటికీ కూడా వీరికి వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో సపరేట్ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు అన్నమాట. మొదటి 15 రోజుల్లో కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి ధనస్థానంలో 2వ స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలుగుతాయన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పురపత్యాలు అనేవి జరగడానికి ఆస్కారంగా గోచరిస్తున్నది. మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యతని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కలుపుకొని పోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మరియు అదేవిధంగా మీరు ఇంట్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి మీ కోపాన్ని ఎక్కువగా చూపించకుండా జాగ్రత్తగా పడుతూ ఉండాలి. ఇంట్లో వాళ్ళందరూ మీ మాట వినేటట్టుగా మీరు దగ్గరగా చేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా మీరు వచ్చేటప్పటికి ఏదైనా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మొదటి 15 రోజులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పడానికి అనుకూలంగా లేవన్నమాట. దానికి ముఖ్య కారణం ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు అనేది కూడా జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఈ యొక్క 15 రోజులు ఒకలాగా ఉంటుంది. సెకండ్ మంత్లో సెకండ్ ఫేజ్లో ఇంకొకలాగా మారబోతుంది అన్నమాట. సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి కుజుడు తన యొక్క తృతీయంలోకి మారబోతున్నాడు. 3వ స్థానంలోకి మారబోతున్నాడు. కుంభరాశిలోకి మారబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి మారుతున్నాడో అది అత్యంత యోగకరమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్గా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలసిపోవడానికి ఎక్కువగా కారకంగా మారుతుంది. దీనికి ముఖ్య కారణం ఎప్పుడైతే రవి చతుర్థంలోకి వెళ్ళినప్పుడు చతుర్థంలో ఉన్నటువంటి రవి రాహుతో కలిసి అత్యంత ప్రమాదకరంగా మారే విధంగా ఉందన్నమాట. అంటే అంత అనుకూలంగా లేదు. సో దాన్ని కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అన్నెసెసరీగా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకు వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ సరిగా లేక మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా చేసుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దొంగ స్వామీజీల గురించి కొద్దిగా ముందుగానే ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. వారు ఎలాంటి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విషయాన్ని బ్లైండ్గా వెళ్ళి మోసపోవద్దు. అదేవిధంగా రాహు రవి ఎప్పుడైతే చతుర్థులకు మారబోతున్నారో వీరంతా యోగ్యాన్ని ఇవ్వరు. కాకపోతే కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలోకి 15వ తారీఖు తర్వాత మారబోతున్నాడు. ఇది ఉద్యోగపరంగా అనుకూలతను ఇవ్వబోతుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే ఈ పొలిటికల్లో మోటివ్లో ఉన్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు వస్తుంది. కానీ ప్రయాణాల్లో హెల్త్ పరంగా జ్వరపీడత్వాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. అంటే జ్వర రోగాన్ని కలిగించే విధంగా ఉంది. అధికమైనటువంటి ఉష్ణాన్ని వేడిలో కలిగించగలుగుతుంది అన్నమాట ఎప్పుడైతే రవి చతుర్థంలో ఉన్నప్పుడు. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో వాటితో పాటు ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలతని ఈ యొక్క కేతు ఇవ్వగలుగుతాడు. పంచమంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అనేది కూడా చూద్దాం. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు అన్నమాట. పేరు ప్రఖ్యాతులు రాగలిగితే సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు పంచమంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట.
ఎటువంటి యోగ్యాన్ని అంటే విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే వారు ఈ యొక్క రాబోతున్నటువంటి రోజుల్లో మంచి మార్కుల్లో ఉత్తీర్ణత సాధించడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనే విధంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు శుక్రుడు ఇద్దరు కలిసి తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఇవ్వగలుగుతారన్నమాట. పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు, సంఘంలో గౌరవం గుర్తింపు కూడా పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే చతుర్థంలోకి రాబోతున్న రవి రాహువు గురించి ముఖ్యంగా కొద్దిగా జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. బిజినెస్ చేస్తున్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో రంగంలో కానీ లేకుండా ఉంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా 15వ తారీఖు తర్వాత బాగుంటుందన్నమాట. ఈ యొక్క ఎవరైతే ఫార్మాస్యూటికల్ కానీ లేకుండా ఉంటే ముద్రణ ఫార్మాస్యూటికల్తో పాటు ఈ ఖనిజ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా 15వ తారీఖు తర్వాత బాగుంటుంది ఎక్కువగా. అదేవిధంగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి మొదటి 15 రోజులు బాగుంటుంది. ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మొదటి 15 రోజుల్లో బాగుండే విధంగా ఉంది. తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట. ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికీ మనం చూసినట్లయితే ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా పుష్కలంగా ఉందన్నమాట. రవి యొక్క అనుకూలత అనేది మారబోతుంది కాబట్టి 15 రోజుల తర్వాత అంటే మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి వీరు సూర్యారాధన అనేది మొదలుపెట్టాలి. సూర్యనారాయణ స్వామిని పూజించాలి. మొదటి 15 రోజుల్లో కుజగ్రహ అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా వీరు ధరించాల్సింది వచ్చేటప్పటికి సింధూరాన్ని ఎక్కువగా ధరించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.